ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు భారతదేశంలో తెలియని వాడు ఉండడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత అప్పటి వరకు ఔరంగజేబు డెక్కన్లో ఏ విధంగా అయినా సరే మొఘలుల సామ్రాజ్యం స్థాపించాలని తిరుగుతున్న రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నాడని కబురు వచ్చింది. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఈజీగా ఓడించి డెక్కన్లో మొఘలుల సామ్రాజ్యాన్ని స్థాపిద్దామని ఉరికిలు పరుగులుగా వచ్చాడు. కానీ తండ్రిని మించిన తనయుడు అని చెప్పేసి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఔరంగజేబుకి తెలియదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుని ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని మనం డైరెక్ట్గా అయితే ఓడించలేమని చెప్పి వెన్నుపోటు పొడిచి ఆయన్ని బందీగా చేసుకుని ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారు. ఈ విషయం గురించి మనందరికీ తెలుసు. రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీలో చాలా క్లియర్గా చూపించారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. యాక్టెడ్ బై వికీ కౌశల్ అండ్ రష్మిక మందన. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఆ లాస్ట్లో వచ్చే ఫైట్ సీక్వెన్సు, అలాగే లాస్ట్లో సంభాజీ మహారాజుకి చూపించే ఆ నరకాన్ని చాలా క్లియర్గా చూపించారు. కానీ అసలు సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఏం చేశాడు, మరాఠా యోధులు ఔరంగజేబుని ఏం చేశారన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఛత్రపతి సంభాజీ, ఛత్రపతి శివాజీ వీళ్ళిద్దరూ లేకుండా మరాఠా సామ్రాజ్యం ఏ విధంగా ఉన్నదో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో వెల్కమ్ టు దిస్ ఈజ్ విశ్వనాథ్. మీరు చూస్తున్నారు విశ్వ వాయిస్ తెలుగు ఛానల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత 1681లో ఉరుకుల పరుగుల మీద ఔరంగజేబు డెక్కన్కి వచ్చాడు. కానీ దాదాపు 25 ఏళ్ల పాటు అక్కడే యుద్ధాల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. తండ్రి దగ్గర నేర్చుకున్న గొరిలా టాక్టిక్స్ వాడి సంభాజీ మహారాజ్ ఎప్పటికప్పుడు ఔరంగజేబుని వెనక్కి నెడుతూనే ఉన్నాడు. ఔరంగజేబు చాలా ఈజీగా మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించి డెక్కన్లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అవుతుంది అనుకున్నాడు. కానీ సంభాజీ మహారాజ్ వల్ల అది అవ్వలేదు. దీంతోపాటు 25 ఏళ్ల పాటు అక్కడే ఉండి యుద్ధాలు చేస్తూ చేస్తూ మొఘల్ సామ్రాజ్యంలో సగం సామ్రాజ్యాన్ని సంభాజీ మహారాజు వల్లే కోల్పోయాడు. దీంతో చాలా విసుగెత్తిపోయిన ఔరంగజేబు సంభాజీ మహారాజుని డైరెక్ట్గా అయితే ఎదుర్కోలేమని చెప్పి వెన్నుపోటు పొడిచి ఆయన్ని బంధించారు. బంధించినప్పుడు ఆయనతో పాటు కొంతమంది సైనికులను కూడా బంధించారు. ఛత్రపతి సంభాజీ మహారాజుని బంధించిన తర్వాత చెక్క టోపీ పెట్టి గాడిద మీద రాజ్యం మొత్తం ఊరేగించి తీసుకురావాలని ఔరంగజేబు ఆర్డర్ వేశాడు. దీంతో సైనికులు అదే విధంగా చేశారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజుని మతం మారితే నిన్ను నీ రాజ్యాన్ని మొత్తం అంతటిని వదిలేస్తాను అని చెప్పాడు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజు మాత్రం నా చేతుకున్న గొలుసులు ఇప్పేసి నీ సైన్యం మొత్తాన్ని నా ఎదురుగా నిలబెట్టు, ఈ సింహపు దెబ్బేంటో మీ కుక్కల మోకలకు చూపిస్తాను అని చెప్పి సంభాజీ మహారాజు సమాధానం ఇచ్చాడు. దీంతో మెంటలెక్కిపోయిన ఔరంగజేబు రోజు రోజుకి సంభాజీ మహారాజుకి నరకయాతన చూపించాడు. ఒకరోజు గోళ్ళు తీసేసేవారు, ఇంకో రోజు వేళ్ళు తీసేసి తన ఎదురుగుంటానే కుక్కలకు వేసి ఆ మాంసపు ముద్దల్లో చూడమని చెప్పి సంభాజీ మహారాజుకు చూపించేవారు. సంభాజీ మహారాజుతో పాటు ఆయన పక్కనే ఉన్న కవికలాస్తి నాలుగు తీసేసి కుక్కల మోకలకు వేసేసేవారు. ఒక రోజు అయితే కత్తులతో వీపు మీద ఉన్న చర్మాన్ని అంతటినీ ఒలిచేసి దాని మీద ఉప్పు చల్లేవారు. ఇంకొక రోజు చేతులు కట్ చేసేవారు, ఇంకొక రోజు కాళ్ళు కట్ చేసేవారు. ఇలా 40 రోజులు చిత్రహింసలు పెట్టారు. ఇంత చిత్రహింసలు పెట్టినా సరే హిందూ మతం నుంచి వేరే మతానికి మారడానికి సంభాజీ మహారాజు మాత్రం ఒప్పుకోలేదు. ఇలా 40 రోజుల పాటు చిత్రహింసలు అనుభవించిన తర్వాత చంద్రుడు ఉదయించిన ఒక అమావాస్య రోజున మార్చి 11, 1689న సంభాజీ మహారాజ్ కన్నుమూశారు. ఇలా సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజ్తో పాటు ఉన్న సైనికుల బాడీలను కూడా ఒక్కొక్క బాడీ పార్ట్స్ వేరు చేసి ఒక ప్రధాన నగరంలో పడేసేవారంట. దీంతోపాటు సంభాజీ మహారాజ్ బాడీ అయితే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక నదిలో బాడీ పార్ట్స్ అన్నింటినీ వేరు చేసి నదిలో పడేశారంట. ఈ బాడీ పార్ట్స్ అన్నింటినీ ఒకటిగా చేసి హిందూ ధర్మం ప్రకారం దగ్గరలో ఉన్న గ్రామస్తులు అంత్యక్రియలు చేశారని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక ఛత్రపతి శివాజీ లేడు, ఛత్రపతి సంభాజీ లేడు. ఇక వీళ్ళిద్దరూ లేకపోవడంతో ఛత్రపతి సంభాజీ వాళ్ళ భార్య యేసుబాయిని, అలాగే ఛత్రపతి సంభాజీ వాళ్ళ అబ్బాయి 7 సంవత్సరాల కుర్రోడైన సాహు మహారాజుని బందీలుగా చేసుకున్నారు. కానీ రాజారాం మహారాజ్ మాత్రం సంభాజీ వాళ్ళ చిన్న తమ్ముడు మాత్రం తప్పించుకోగలిగాడు. ఒకవైపు సంభాజీ మహారాజు వాళ్ళ భార్య యేసుబాయిని, వాళ్ళ అబ్బాయి సాహు మహారాజుని ఇద్దరిని కూడా వేరువేరు జైల్లో ఔరంగజేబు బంధించాడు. యేసుబాయిని మాత్రం చిత్రహింసలు పెట్టేవాడు మతం మారమని. సాహు మహారాజుని మాత్రం ఎటువంటి చిత్రహింసలు పెట్టేవాడు కాదు. దీనికి కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ, సంభాజీ వీళ్ళ రక్తం, వీళ్ళ వారసత్వం మన సైన్యంలో ఉంటే చాలు అని చెప్పి ఔరంగజేబ్ ఫీలింగ్. అందుకని మీ నాన్నగారు మీ తాతగారు దేశద్రోహులని, నువ్వైనా సరే మొఘల్ సామ్రాజ్యంలో కలిసి మంచిగా మారమని ఆ 7 ఏళ్ల పిల్లవాడికి బ్రెయిన్ వాష్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండేవాడు ఔరంగజేబ్. దీంతో సాహు మహారాజ్ ఏది అడిగినా సరే ఈజీగా తెచ్చిచ్చేవారు. ఒకరోజు సాహు మహారాజు వాళ్ళ అమ్మని కలవాలని చెప్పి పట్టుపట్టాడు.
కాదంటే మనం చెప్పిందంతా అబద్ధం అని చెప్పేసి సాహు మహారాజు తెలిసిపోతుందని ఔరంగజేబు వాళ్ళ అమ్మని కలవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దీంతో వాళ్ళమ్మ ఔరంగజేబు చెప్పింది ప్రతిదీ కూడా అబద్ధమని, మీ తాత మీ నాన్నగారు చాలా గొప్ప వీరులని, ఔరంగజేబు చెప్పింది ఏది కూడా నమ్మొద్దని చెప్పేసి క్లియర్గా చెప్పింది. దీంతో సాహు మహారాజు కూడా తిరిగి వెళ్ళిన తర్వాత ఔరంగజేబుతో అదే విధంగా ఉండేవాడు. ఎంతలా నమ్మించాడంటే ఛత్రపతి శివాజీ వాడిన భవానీ ఖడ్గాన్ని ఔరంగజేబే సాహు మహారాజుకి అంత చిన్న వయసులో ఇచ్చేటట్టుగా చేశాడు. ఇలా ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. ఒకవైపు మొఘల్ సామ్రాజ్యం 9 లక్షల సైన్యంతో మరాఠా సామ్రాజ్యం మీదకి దూసుకుంటూ వస్తుంది. మరోవైపు మరాఠా సామ్రాజ్యం మాత్రం కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారు. ఇక మరాఠా సామ్రాజ్యాన్ని సంభాజీ మహారాజు వాళ్ళ చిన్న తమ్ముడు రాజారాం మాత్రమే పరిపాలించడానికి కేవలం ఒక్కడిగానే మిగిలిపోయాడు. ఇదే సమయంలో ఇద్దరు వీరులు రాజారాంకి తోడుగా నిలిచారు. వాళ్ళే శాంతాజీ దోర్పడే, ధనాజీ జాదవ్. వీళ్ళిద్దరూ కూడా రాజారాంకి తోడుగా నిలిచారు. మరోవైపు ఔరంగజేబు మాత్రం అఖండ భారతాన్ని గెలవాలంటే కేవలం మరాఠా సామ్రాజ్యాన్ని ఒక్కదాన్ని ఓడిస్తే చాలు అనే ప్లాన్లో ఉన్నాడు. మిగిలిన మరాఠాలను కూడా చంపేసి ఈ మరాఠా సామ్రాజ్యంలో మొఘల్ సామ్రాజ్య జెండా ఎగరేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం జుల్ఫికర్ ఖాన్, ముగ్వర్ ఖాన్, గజియావుద్దీన్ ఖాన్ లాంటి మహాయోధులతో పాటు 9 లక్షల మంది సైన్యాన్ని సిద్ధంగా ఉంచి మరాఠాలపై యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరాఠా యోధులు మాత్రం తమ రాజును కోల్పోయిన బాధలో ఎలాగైనా సరే తమ రాజును చంపిన వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలని కసి మీద ఉన్నారు. ఇదే సమయంలో ఔరంగజేబు వాళ్ళ సైన్యం తొలాపూర్ అనే గ్రామంలో ఉందని శాంతాజీ దోర్పడేకి తెలిసింది. ఇదే గ్రామంలో సంభాజీ మహారాజుని చాలా కిరాతకంగా చంపారని తెలుసుకున్నారు. దీంతో శాంతాజీ దోర్పడే 2000 మందితో ఆగస్టు 1689లో ఈ తొలాపూర్ గ్రామానికి చేరుకుని భీకరమైన యుద్ధం చేశారు. ఈ 2000 మంది ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలను అర్పించైనా సరే అవతల మొఘల్స్ మెడ మీద తలకాయలు లేకుండా చేయాలని చెప్పి చాలా కసిగా పోరాడారు. ఈ యుద్ధంలో ఔరంగజేబు తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. కానీ మరాఠా యోధుల యుద్ధ నైపుణ్యానికి, గొరిల్లా టాక్టిక్స్కి మొఘల్ సామ్రాజ్యం అంతా ఆశ్చర్యపోయారు. దీంతో మొఘల్ సామ్రాజ్యం వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ యుద్ధంలో మరాఠా యోధులు చేసిన యుద్ధ నైపుణ్యానికి ఔరంగజేబు భయపడమే కాకుండా తన ముందే తన సైన్యాన్ని అంతా కోల్పోవడం కల్లారా చూశాడు. మరాఠా యోధులతో పెట్టుకుంటే సైన్యాన్ని కోల్పోవడమే కాకుండా తన ప్రాణాలు కోల్పోతాయని చెప్పేసి భయమేసింది. ఇది జరిగిన 2 రోజులకే శాంతాజీ దోర్పడే నేతృత్వంలో రాయ్గఢ్ కోట మీద మరాఠాలు విరుచుకుపడ్డారు. అప్పటికే రాయ్గఢ్ కోటలో జుల్ఫికర్ ఖాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. దీంతో శాంతాజీ నేతృత్వంలో మరాఠాలు రాయ్గఢ్ కోట మీద దాడి చేసి అక్కడున్న బంగారాన్ని, గుర్రాలని, యుద్ధ ఆయుధాలని మరాఠాలు వశం చేసుకున్నారు. ఇలా మరాఠా యోధులు ఎప్పుడు సమయం దొరికినా సరే మొఘల్స్ పై విరుచుకుపడేవారు. కానీ సంభాజీ మహారాజును మోసం చేసి పట్టుకున్న ఆ ఒక్కడో మాత్రం దొరకలేదు. అతనే ముగ్వర్ ఖాన్. ఈ ముగ్వర్ ఖాన్ గోలాపూర్ ప్రాంతానికి జుబేదార్గా నియమించబడి సంభాజీ మహారాజును పట్టుకున్నందుకు ఔరంగజేబు 50,000 నగదు బహుమతిగా కూడా ఇచ్చారంట. సంభాజీ మహారాజును మోసం చేసి పట్టుకుని చంపిన ముగ్వర్ ఖాన్ ఎలాగైనా సరే పట్టుకుని చంపాలని మరాఠా యోధులు కంకణం కట్టుకున్నారు. ఇలా డిసెంబర్ 1689లో ముగ్వర్ ఖాన్ స్థావరంపై మరాఠా యోధులు దాడి చేసి వేటాడి మరి ముగ్వర్ ఖాన్ చంపేశారు. ఆ తర్వాత రాజారాం మహారాజ్ శాంతాజీని సైన్యాధికారిగా నియమించాడు. సైన్యాధికారిగా అధికారాన్ని చేపట్టిన శాంతాజీ మొఘల్స్ గుండెల్లో రైలు పరిగెట్టించేలా చేశాడు. ఎప్పుడు సమయం దొరికినా సరే మొఘల్స్ పై విరుచుకుపడేవాడు. మున్పూర్, నందూర్బార్, సతారా ఇలా పలు చోట్ల శాంతాజీ యుద్ధాలను చేపట్టి మొఘల్స్ని తరిమి కొట్టారు. ఒకవైపు ఔరంగజేబు మాత్రం అఖండ భారతాన్ని చేజిక్కించుకోవాలనే ఆశగానే మిగిలిపోయింది. మరాఠా యోధుల ముందు మాత్రం ఔరంగజేబు నిలబడలేకపోయాడు. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ వీళ్ళిద్దరూ లేకపోయినా సరే మరాఠా యోధులు ఔరంగజేబుని ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉండేవారు. వీళ్ళ నుంచి తప్పించుకుని ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్నా సరే ఔరంగజేబుకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు మరాఠా యోధులు. ఇలా 1707లో ఔరంగజేబు కన్ను మూశాడు. ఇలా ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మరాఠా యోధులు హిందూ ధర్మాన్ని భారతదేశంలో నిలిపేలా చేశారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.